వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ అడవిలో చిక్కుకుపోతారు కదా. ఏసీపీ సూర్య వాళ్ళని చంపాలని చూసిన పులి అరుపులు విని అక్కడి నుండి తన టీంతో వెళ్ళిపోతారు. అపూర్వ ఆఫర్ చేసిన ₹1,00,00,000 గుర్తు చేసుకొని లేదు అడవంతా జల్లెడ పట్టాలి అని చెప్పి అందరినీ మళ్ళీ అలర్ట్ చేస్తూ ఉంటారు ఎస్పీ సూర్య. గగన్కి సంఖ్యలు ఉండడంతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. భూమి మాత్రం బావా సంఖ్యలు ఉంటే చాలా బాగున్నావు అనగానే నేను నీకు ఎలా కనిపిస్తున్నాను భూమి అని అంటారు. నువ్వు ఒక నిర్దోషిలా కనిపిస్తున్నావు బావా, ఈ సంఖ్యలు తీయడం అంత ఈజీ కాదా అని చెప్పి ఇలా అనగానే వచ్చేస్తాయి. ఆ ఏసీపీ సూర్యగాడు నిజంగా ఎస్పీనే కాదు భూమి అని అంటారు. అవును బావా, వాడు స్వార్థపరుడు, ఎందుకంటే అపూర్వతో ఖచ్చితంగా వాడు చేతులు కలిపే ఉంటాడు అనగానే ఇదంతా వద్దు భూమి, పద వెళ్ళిపోదాము, నేను జైలుకి వెళ్తాలే అనగానే కృష్ణప్రసాద్ మావయ్యను ఏమీ చేయకపోయినా జైలుకి వెళ్తానంటావేంటి బావా, ఏదో జరుగుతుంది. చెర్రీ మన ఇద్దరిని 2 రోజులు ఎక్కడైనా ఉండమన్నాడు కదా, అలాంటప్పుడు కంగారెందుకు బావా అని అంటూ ఉంటుంది. ఇక సరే నాకు చాలా చిరాగ్గా ఉంది భూమి, ఈ సంఖ్యలు నువ్వు తీసేశావు ఇప్పుడు అనగానే బావా ఒక్క నిమిషం, పక్కన చెరువు ఉంది, నేను నీళ్ళు తీసుకొస్తాను, నువ్వు స్నానం చేయి అనగానే ఏంటి నువ్వు నీళ్ళు తీసుకొస్తే నేను స్నానం చేయాలా, ఇక్కడ బాత్రూమ్ లేదు అనగానే అడవిలో బాత్రూమ్స్ కట్టరు బావా, ఇదిగో నీ పంచె కట్టుకొని నువ్వే స్నానం చెయ్యి, నీలోపు నేను నీళ్ళు తీసుకొస్తాను అని చెప్పి అంటుంది భూమి. భూమి నీళ్లు తీసుకుని వస్తూ ఉంటుంది. అక్కడ చిన్న పాత్ర దొరకడంతో ఇక గగన్ స్నానం చేస్తూ ఉంటారు పంచంతా ఇక చుట్టూ కట్టుకుంటూ. ఇంతలో కోతి వచ్చి గగన్ పంచె తీసుకువెళ్ళిపోతుంది. భూమికి చాలా నవ్వొస్తుంది. గగన్ పాపం తన పంచె కోసం ఇక చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. భూమి వెళ్ళి కోతికి రిక్వెస్ట్ చేయడంతో కోతి భూమి రిక్వెస్ట్ని చూసి గగన్ పంచె ఇచ్చేస్తుంది. బావా నీలా కోపంగా ఉంటే ఎవ్వరు దగ్గరికి కూడా రారు అని అంటుంది. అవునా సర్లే, కోతిని ఎలాగో ఒకలాగా కూల్ చేసి నా పంచి తెచ్చావు, పద ఆకలిగా ఉంది అని అంటారు. నాకు కూడా బావా అని అంటుంది. ఇక కొంచెం దూరంగా నడుచుకుంటూ వెళ్ళగానే అక్కడ తాటి చెట్లు కనిపిస్తూ ఉంటాయి. బావా తాటి కళ్ళు అలాగే తాటి ముంజులు, అవి తింటే మనం కడుపారా, ఇక ఏమీ తినాల్సిన అవసరం లేదు అనగానే నాకు ఎక్కడం వచ్చు భూమి అని అంటారు. బావా నాకు కూడా వచ్చు, ఇద్దరం ఎక్కి ఈ చెట్టుకి ఆ చెట్టుకి ఇక తాటికాయలు తాటి ముంజలు తీసుకుందాము అనగానే అక్కడ కుండ కూడా ఉంది భూమి అని అంటారు. అయితే కళ్ళు కూడా తాగుదామా బావా అని అంటుంది. భూమి ముందు తాటి ముంజలు తిందాము అని అంటారు. ఇక తాటి ముంజలు కిందికి దింపి ఇక అన్నీ తీస్తూ ఉంటే ఇంతలో ఇక కళ్ళు కనిపిస్తాయి. బావా ఆ కళ్ళు ముందు తాగితే నువ్వు ఎలా ఉంటావో చూడాలి అని చెప్పి ఇక భూమి కళ్ళు తీసుకొచ్చి గగన్కి ఇస్తుంది. గగన్ ఇక అది మజ్జిగేమోనని తాగేయడంతో ఒక్కసారిగా భూమి బావా అది మజ్జిగ కాదు కళ్ళు అని అంటుంది. ఇక ఇద్దరికి మైకం వస్తూ ఉంటుంది ఆ కళ్ళు తాగి. అక్కడ చిన్న చిన్న హట్స్ ఉండడంతో ఇక తాటి ముంజలు అక్కడ తీసుకువెళ్ళి చక్కగా కడుపారా తిని ఇద్దరు ఇక ఆ చిన్న హట్లో నిద్రపోతారు. కానీ వాళ్ళకే తెలియకుండా వాళ్ళు ఒకరికి ఒకరు కలిసిపోతారు. భూమి గగన్ ఒకటి అవడంతో కథ వేరే మలుపు తిరగబోతుంది. ఇది ఇలా ఉండగా హాస్పిటల్కి వచ్చిన శారదని అరెస్టు చేయించాలని తెగ ప్రయత్నాలు చేస్తున్న మీరా ప్రయత్నాన్ని చెర్రీ ఆపుతాడు కదా. ఇంతలో శరత్చంద్ర వస్తారు. చెర్రీ వాళ్ళని వెనకేసుకుని రావద్దు, ఇదంతా వీళ్ళ వల్లే, మన భూమికి కూడా కనిపించడం లేదు అనగానే మామయ్య భూమి గగనన్నయ్య సేఫ్గా ఉన్నట్టే ఉన్నారు, మీరెందుకు కంగారు పడతారు అనగానే వాళ్ళ వల్లే కదా ఇదంతా వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలో కేపీకి స్పృహ వస్తుంది. నక్షత్ర ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది. మామయ్యని నేనే యాక్సిడెంట్ చేయించాను, ఇప్పుడు శారద గగన్ మీద నెట్టేయాలనుకుంటే మామయ్యకి స్పృహ వచ్చింది కదా, ఇప్పుడు ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది నక్షత్ర. ఇంతలో చెర్రీ మీరా పరుగున వెళ్తారు. ఇక శారద కూడా లోపలికి వెళ్ళేసరికి ఇక ఏయ్ ఆగు అని అంటుంది మీరా. ఇంతలో కేపీ నువ్వు కాదు
నాకు శారదే కావాలి, శారదా శారదా అని కలవరిస్తూ ఉంటారు. ఇక శారద పరుగు పరుగున వచ్చేసానండి, ఏమైంది అని చెప్పి అంటూ ఉంటుంది. శారదా ఎలా ఉన్నావు? గగన్ భూమి పెళ్ళి అవలేదు కదా, పూరి పెళ్ళి అయిపోయిందా అని అడుగుతారు. ఆ వీళ్ళ గురించి మీరు బాగానే అడుగుతారు, వాళ్ళు మీ ప్రాణాలు తీయాలనుకుంటున్నారు అనగానే, నోర్ముయ్, గగన్ నా ప్రాణాలు తీయాలని ఎప్పుడూ అనుకోడు, వాళ్ళని నేను రోడ్డు మీద నీ వల్ల వదిలేశాను అని అంటూ ఉంటారు. కేపీ హాస్పిటల్లో ఉన్నావు కాబట్టి సరిపోయింది, ఏంటా మాటలు, ముందు వచ్చిన పని అయిపోయింది కదా, వెళ్ళు అని అంటారు శారదని. లేదు నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది. శారద నా భార్య, బావా అని అంటారు. నోరు బాగానే వస్తుందే, ఏంటండి మా అన్నయ్య అంటే మీకు భయం లేదా అనగానే, భయం ఎందుకు శారదా, బావగారికి అన్ని నిజాలు ఖచ్చితంగా చెప్పే రోజు వచ్చేసింది, చెప్పేస్తాను అనగానే, ఇంతలో నక్షత్ర, మావయ్య మీరు చెప్తే గగన్ భూమి పలానా ప్లేస్లో ఉన్నారని ఎస్పీ సూర్యకి తెలుసు, ఆయన ఎన్కౌంటర్ చేస్తారేమో, ఆలోచించుకోండి మావయ్య అని అంటుంది. ఇక నక్షత్ర మాటల్లో వేరే అర్థం చెర్రీకి అలాగే కేపీకి అర్థమయ్యి సైలెంట్ అయిపోతారు. ఇక శారద అంటుంది, మీరా నువ్వు అవునన్నా కాదన్నా మొదటిగా నా మెళ్ళో 3 ముళ్ళు వేసిన భర్త ఆయన నువ్వు జాగ్రత్తగా చూసుకో, అది చాలు. కానీ నా కొడుకు కూతురు నేను ముగ్గురం మీ మీద పగపట్టాము అని చెప్పి నువ్వు అనుకున్నదంతా అబద్ధం, నిజమేంటి అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పి పాపం బాధపడుతూ అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తుంది శారద. ఇక శరత్చంద్రకి ఇటువైపు నక్షత్ర, డాడీ భూమికి కావాలనే గగన్తో వెళ్ళిందేమో, లేకపోతే ఆ గగన్ కిడ్నాప్ చేశాడేమో, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి డాడీ అని అంటుంది. ఇస్తానమ్మా ఇస్తాను, నా తల్లి భూమి తన భర్త వద్దనుకొని నాతోనే ఉంటాను అనింది, దాన్ని మాయమాటలు పెట్టి తీసుకువెళ్తే ఊరుకుంటానా అని చెప్పి ఇక శరత్చంద్ర పోలీస్ స్టేషన్కి వస్తారు. ఇక ఎస్పీ సూర్య, అంటే భూమి గారు విడాకులిచ్చినా తన్ని తీసుకువెళ్ళిపోయినా ఇక కిడ్నాప్ కేసు కింద మేము చెయ్యాలా అని అంటారు. అవును సార్ అని అంటారు శరత్చంద్ర. అలా అయితే ముందు గగన్ వాళ్ళ అమ్మని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చామనుకో, అప్పుడు ఖచ్చితంగా గగన్ వస్తాడు, భూమిని తీసుకొని వస్తాడు అనగానే, ఆ పనే చెయ్యండి అని అంటారు. ఇక శరత్చంద్ర శారదని అరెస్ట్ చేయడానికి ఎస్పీ సూర్య పోలీసులతో ఇంటికి వస్తారు. కరెక్ట్గా ఇటువైపు ధ్రువ అలాగే తార పూరి ముగ్గురు హాల్లో ఉంటారు. పోలీసులు రావడంతోనే అనుకున్నాను, దిక్కుమాలినమైన సంబంధాలు పెట్టుకుంటే ఇలా ఉంటుంది, ఏంటి ఇన్స్పెక్టర్ ఎందుకొచ్చారు అని అంటుంది తార. శారద గారిని అరెస్ట్ చేయాలి, తన కోడలు అనుకుంటున్న భూమి విడాకులిచ్చింది గగన్కి, ఆయన ఆ భూమిని తీసుకొని తను లేచిపోయి వెళ్ళిపోయాడు, మీ కళ్ళ ముందే వాళ్ళ నాన్న శరత్చంద్ర కంప్లైంట్ ఇచ్చాడు అని అంటారు ఎస్పీ సూర్య. కరెక్ట్ టయానికి కరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అని అంటుంది. ఇక శరత్చంద్ర, శారదా నిన్ను అరెస్ట్ చేయడంలో నాకు ఎటువంటి ఉద్దేశం లేదు, నా కూతురు నాకు కావాలి, అందుకే నేను నిన్ను అరెస్ట్ చేయించాను అని అంటారు శరత్చంద్ర. పాపం శారదకి ఏడుపొస్తూ ఉంటుంది. పూరి అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటుంది. శారద చేతికి సంకెళ్ళ వేసేలోపు భూమి గగన్ ఇంటికి చేరుకుంటారు. ఇక చెర్రీ కూడా రావడంతో, ఓ ఇన్ఫర్మేషన్ బాగానే వెళ్ళిందే, వచ్చారా, ఒరే గగన్ నిన్ను అరెస్ట్ చేయాల్సిందే అనగానే, ఇంతలో చెర్రీ అంటారు, ఏ పర్పస్ మీద అరెస్ట్ చేస్తున్నారు అనగానే, భూమి గారిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడని వాళ్ళ నాన్న శరత్చంద్రనే కంప్లైంట్ ఇచ్చారు అనగానే, భూమి నిన్ను నేను కిడ్నాప్ చేశానా అనగానే, లేదు గగన్ గారిని నువ్వే చంపాలనుకున్నారు కదా, కానీ గగన్ గారు నన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చారు అనగానే, అమ్మ భూమి ఏదైతే కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటాను నువ్వు అనగానే, నాన్న వస్తున్నా అనేలోపు ఇక గగన్ అంటారు, చూడండి మీ అమ్మాయిని జాగ్రత్తగా మీకు అప్పగించాను చాలా అని అంటారు. శరత్చంద్ర గగన్ వైపు చూస్తూ ఇక భూమిని తీసుకుని వెళ్తూ ఉంటే భూమి గుండె ముక్కలవుతూ ఉంటుంది. ఇటువైపు గగన్ భూమిని చూసి కళ్ళ వంట నీళ్లు వస్తూ ఉంటాయి. ఒరే గగన్ భూమి వాళ్ళ నాన్నతో వెళ్తుందిరా, తీసుకొని రారా అని అంటుంది శారద. అమ్మ భూమి ఇప్పుడు
ఈ ఇంటి కోడలు కాదమ్మా, ఆ ఇంటి ఆడపిల్ల, తన మనసుకు నచ్చిన కూతురు, తన కన్న తండ్రితో వెళ్తున్న ఒక అందమైన బంధం. భూమికి ఇప్పుడు ఎవరు లేరు అనుకోవద్దమ్మా, కన్న తండ్రి తోడు ఉంది, పుట్టిల్లు తోడు ఉంది అనగానే ఇక అమ్మ భూమి గురించి ఆలోచిస్తావేంటి, అన్నయ్య గురించి ఆలోచించవేంటి, వాళ్ళు భూమి విషయంలో అలాగే ఏ విషయంలో అయినా మన ఇంటిపై పగ పెట్టుకున్నారమ్మా అని అంటుంది పూరి. పూరి, నీకు పెళ్ళైపోయింది కదే, నీ భర్త నీ పక్కనున్నాడు కదా, మరి భూమి కూడా పెళ్ళైపోయాక గగన్ గురించి ఎంతగా ఆలోచిస్తుందో. ఒక ఆడదానిగా ఆ బాధ నేను చూశాను. గగన్, వద్దు నాన్న, భూమి నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది, కానీ అలాంటి భార్యకి అన్యాయం చేయకూడదురా అనగానే అమ్మా ఇప్పుడు నేనేమీ చెప్పలేను అని చెప్పి ఏడ్చుకుంటూ పైకి వెళ్ళిపోతారు. పెద్దమ్మ, నువ్వేమీ కంగారు పడద్దు, గగనన్నయ్యకి ఇక్కడ విషయమంతా చెప్పాను, అలాగే ఇప్పుడు నాన్న కోలుకున్నారు. చూడు పెద్దమ్మ, బంధం ఎప్పుడు ఎవరో ఒకరు విడదీస్తే విడిపోదు, వాళ్ళిద్దరూ ఖచ్చితంగా కలిసే ఉండి రోజు వస్తుంది అని చెప్పి చెర్రీ వెళ్ళిపోతారు. ఇక తార, అమ్మయ్య ఒక్క దరిద్రం వదిలింది. చూడండి అత్తయ్య, ఆ భూమి గురించి ఆరాటం ఇక ఆపండి. ఇక్కడ అయినవైనా కానిదాన్నైనా నేనే కోడల్ని. పూరి, మీ అన్నయ్య వచ్చేశాడు కదా, ఇక మనకేమీ కష్టాలు లేవు అనగానే అవునదినా, అన్నయ్యకి నీకు పెళ్లి జరుగుతుంది అనగానే ఛీ పూరి, ఇంత మారిపోతావు అనుకోలేదు అని చెప్పి శారద వెళ్ళిపోతుంది. అన్నయ్య, శారదత్తయ్యకి ఆ భూమి అంటే చాలా ఇష్టం, కానీ గగన్ గారు కావాలనే భూమిని వదిలేసినట్టున్నారు. ఇలాంటప్పుడే మనం అనగానే ఇక వదినా, అంతా నేను చూసుకుంటాను, గగనన్ని ఒప్పించి మరోసారి మీ ఇద్దరి పెళ్లి చేసే బాధ్యత నాది అనగానే చూడు పూరి, నువ్వు నాకు ఆడపడిచివి, నేను నీకు ఆడపడుచుని, మనిద్దరం కలిసికట్టుగా ఉంటే ఆ భూమిని ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వకుండా ఆపగలం అని అంటుంది తారా. ఇది ఇలా ఉండగా ఇక హాస్పిటల్కి వస్తుంది భూమి. ఇక కృష్ణప్రసాద్ని చూస్తుంది. మామయ్య, ఏంటి మామయ్య, మీ అందటి మీరే యాక్సిడెంట్ చేసుకున్నారా, లేకపోతే ఎవరైనా చేశారా అనగానే చేశారమ్మా, కావాలని చేశారు, కానీ ఆ భగవంతుడు అన్యాయం చేయలేదు కదా, నువ్వు గగన్ ఒకటి అవడం కోసం తారతో పెళ్ళి ఆగిపోయింది కదా అని అంటారు. మామయ్య, తారతో గగన్ బావ పెళ్ళి ఆపాం, కానీ గగన్ బావ మనసులో నా మీద కొండంత ప్రేమ ఉన్నా నాన్న విషయంలో ఆలోచిస్తున్నారు అనగానే అమ్మ భూమి, ఇవంతా పక్కన పెట్టమ్మా, నువ్వు గగన్ దగ్గరికి వెళ్ళిపో అని అంటారు. మామయ్య, అవన్నీ జరుగుతాయి, మీరు ఆవేశంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవద్దు, మా అమ్మని చంపింది మీరే అన్న నిజం పోలీసులకి ఒప్పుకొని మళ్ళీ మీరు చేయని తప్పుకి జైలుకి వెళ్ళొద్దు, మా అమ్మని మీరు ఎందుకు చంపారు, దానికి కారణమేంటి, అవతల వ్యక్తి మిమ్మల్ని ఎలా వాడుకుంది, ఆ నిజాలు సాక్ష్యాలు అన్నీ నేను తీసుకొస్తాను మామయ్య, మన రెండు కుటుంబాలు ఖచ్చితంగా కలిసే రోజు వస్తుంది అని అంటుంది భూమి. ఇక ఇటువైపు చెర్రీ బాధపడుతూ ఉంటారు. భూమి, తప్పు చేశావు అనగానే లేదు చెర్రీ, నేను తప్పు చేయలేదు అని చెప్పి ఇక వస్తూ ఆ రోజు హట్లో అంటే వాళ్ళిద్దరూ అడవిలో కళ్ళు తాగాక జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటుంది భూమి. బావా, నిన్ను నన్ను ఎవ్వరూ విడదీయలేరు, ఆ ప్రకృతే మనిద్దరినీ కలిపింది, అలాగే మనిద్దరం కలిసిన వేళ ఖచ్చితంగా మనకి బాబో పాపో పుడతారు, ఆ బాబో పాపో మనల్ని కలుపుతారు. చాలు బావా, మీతో ఒకరోజు నేను చాలా చాలా ఆనందంగా గడిపాను, అదే నేను గుండెల్లో పెట్టుకొని జన్మంతా బ్రతికేస్తాను, చాలు అని చెప్పి మనసులో భూమి గగన్ని తలుచుకుంటూ సంతోషంగా ముందుకడుగు వేస్తుంది. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.